రైట్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ గోల్కొండలో దారుణం జరిగింది. 14 రోజుల పసికందు గొంతు కోసి చంపేశాడు తండ్రి జగత్. భార్యతో గొడవపడి అన్నం పుణ్యమెరుగని పసికందు గొంతు కోసేశాడు తండ్రి. నేపాల్ వాసి జగత్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి వెళ్లి జగత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికుల్ని షాక్ కి గురిచేసింది. పద్నాలుగు రోజుల పసికందు గొంతు కోసి చంపేశాడు తండ్రి. హైదరాబాద్ గోల్కొండలో దారుణం జరిగింది. తండ్రి జగత్ భార్యతో గొడవపడి అన్నం పుణ్యమెరుగని పసికందు గొంతు కోసేశాడు. నేపాల్ వాసి జగత్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి వెళ్లి జగత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికుల్ని షాక్ కి గురిచేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. 14 రోజుల పాపని కన్న తండ్రి గొంతు కోసినటువంటి ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తన భార్యతో గొడవ పడిన తర్వాత భార్య నిద్రిస్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి కూతురు పైన కన్న తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కత్తి తీసుకొని ఆ 14 రోజుల చిన్నారి గొంతును కోసేశాడు. తిరిగి పోలీసులకి తన భార్య సమాచారం అందించడంతో పోలీసులు ప్రస్తుతం ఆ కిరాతకానికి పాల్పడినటువంటి జగత్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరు నేపాల్ కి చెందినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. స్థానికంగా ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే నిత్యం మద్యానికి బానిస కావడంతో ఇరువురి మధ్య కూడా రోజు గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల కారణంగానే భార్యపై ఉన్నటువంటి కోపం మొత్తాన్ని కూడా చిన్నారి మీద చూపించాడు. 14 రోజుల పసికందు గొంతు కోసినటువంటి జగత్ ను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ ప్రణీత.